ఎట్లా అనిపిస్తుందన్నా కాంగ్రెస్ పరిపాలన? చాలా అస్తవ్యస్తంగా ఉంది. మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అంటే ఒక ఉద్యమకారునిగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే అభివృద్ధి జరుగుతుంది అని భావించినామో కేసీఆర్ గారు 90% దాన్ని కేసీఆర్ గారు తీసుకుపోవడం జరిగింది. చాలా మందికి చాలా అపోహలు ఉండే, తెలంగాణ వస్తే మొత్తం కూడా అభివృద్ధి చెందదు, ఇక్కడ వీళ్ళకు అడ్మినిస్ట్రేషన్ తెలియదు. ఉద్యమకారులుగా ఉన్నారు, కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా ఉన్నాడు, కానీ అడ్మినిస్ట్రేటర్గా ఏ విధంగా ఉంటాడని మొత్తం దేశమంతా ఆసక్తికరంగా చూసింది. ఓకే, ఎందుకంటే గొప్ప ఉద్యమకారుడు కానీ గొప్ప పరిపాలకుడు అవుతాడా కాదా అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉండే. కానీ దాన్ని సంపూర్ణంగా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని కావచ్చు, తెలంగాణని అన్ని రంగాల్లో మనం వ్యవసాయం నుంచి చూసుకుంటే ఐటీ ఎక్స్పోర్ట్స్ వరకు అన్ని రంగాల్లో మొత్తం ఆల్ ఓవర్గా తెలంగాణ మొత్తాన్ని కూడా ప్రపంచ పటంలో తెలంగాణ అంటే ఒక ప్రత్యేకత సంతరించుకుంది. అట్లాంటి తెలంగాణ ఈ సంవత్సరం కాలంలో మనం చూస్తుంది ఏంది, మొన్న అమెరికా వాళ్ళు హైదరాబాద్కి పోతే చికెన్ యూనియన్ వస్తుంది, తెలంగాణ రాష్ట్రానికి పోతే అని చెప్పేసి ఆంక్షలు పెట్టే పరిస్థితి ఉంది. అంటే ఈరోజు ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ ఇమేజ్ ఏ విధంగా పడిపోతుంది, హైదరాబాద్ అంటే తెలంగాణలో మొత్తం అన్ని రంగాలు, వ్యవసాయం రంగం చూసుకుంటే రైతులు తీరని కష్టాల్లో ఉన్నారు. మనకు రైతు బంధు గతంలో ఎవరు దేశంలో ఎవరు కూడా ఇయ్యనటువంటి రైతు బంధుని ఇచ్చిన కేసీఆర్. ఎవరన్నా ఏదన్నా దాంతో చనిపోతే, రైతులు చనిపోతే రైతు బీమా ఇచ్చాడు. 24 గంటల కరెంట్ దేశంలో ఎక్కడ లేదు, 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారు. అదేవిధంగా ఆ పండించిన పంటని కొన్నాడు కేసీఆర్ గారు. అట్లా మొత్తం రైతులది మొత్తం ఒక పరిస్థితులు ఎట్లుంటుండే అంటే, గతంలో ఆ ఉమ్మడి రాష్ట్రంలో అక్కడ కోనసీమలో వేరే ఆంధ్ర ప్రాంతంలో 1 ఎకరా అమ్మితే ఇక్కడ 10 ఎకరాలు కొనే పరిస్థితి ఉంటుండే. కానీ దాని తలదన్నే విధంగా తెలంగాణలో భూముల రేట్లు ఏ విధంగా పోయినాయి, ఒక సామాన్యుడు కొనలేనటువంటి పరిస్థితికి పోయినాయి. అంటే రైతులు ఈరోజు యథార్థంగా అరే మేము మా ఒక 3-4 ఎకరాలు ఉన్నాయంటే మేము కోటీశ్వరులం అనే స్థాయికి తెలంగాణలో మారుమూలలు ఎక్కడ పోయినా కానీ ఆ స్థాయికి ఈరోజు తీసుకుపోయింది కేసీఆర్ గారు. మళ్ళా ఈరోజు వాళ్ళ రైతుల పరిస్థితి చూసుకుంటే రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, కరెంటు కష్టాలు మొదలైనవి, కొనుగోలు లేదు. అంతా కూడా అంటే తిరోగమనంలో తెలంగాణ తిరోగమనంలోకి పోతుంది. చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని పరిస్థితులు, ఇప్పుడు గురుకుల హాస్టల్, గతంలో గురుకులాల్లో పురుగులన్నం తింటుండ్రని సమైక్య రాష్ట్రంలో వింటుంటాం. అది కూడా ఎప్పుడో ఒకటి 6 నెలలకు సంవత్సరానికి ఏదో హాస్టల్లో ఇట్లా పురుగులు అన్నం తిన్నారు, ఎక్కడో ఎలుకలు కరిచినాయి అంటే అది పెద్ద సంచలనం. కానీ ఈరోజు తెలంగాణలో ఏం జరుగుతుంది, ఒకరోజు నారాయణపేటలో జరుగుతుంది, ఇంకో రోజు తాండూరులో జరుగుతుంది, ఇంకో రోజు ఖమ్మంలో జరుగుతుంది. ఈరోజు విద్యార్థులు ప్రాణాలు ఆ విషాహారం తినలేక ప్రాణాలు కోల్పోతున్నటువంటి విద్యార్థులను చూసినాం మనం. ఇట్లా ఈ హాస్టల్ల పరిస్థితి ఈ విధంగా ఉంది. మొత్తం ఏ రంగంనన్నా చూసుకోండి, ఈరోజు హైదరాబాద్ అంటే ఒక పీస్ఫుల్ సిటీగా ఒక్కరోజు కర్ఫ్యూ పెట్టినటువంటి పాలన 10 సంవత్సరాలు గడిచింది. ఈరోజు హైదరాబాద్లో కర్ఫ్యూ పెట్టేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందండి? ఇప్పుడు ఎవరన్నా కానీ ఆశా వర్కర్లు ధర్నాలు చేస్తున్నారు, సెక్రటరీకి వస్తున్నారు, ఆటో డ్రైవర్లు ధర్నాలు చేస్తున్నారు, సెక్రటరీకి వస్తున్నారు, ఊర్లో ఉన్నటువంటి సర్పంచులుగా చేసినటువంటి వాళ్ళు మా బిల్లులు రాలేవు ఇన్ని సంవత్సరాలు అయిందని చెప్పేసి వాళ్ళు సెక్రటరీకి వస్తున్నారు. ఆఖరికి పోలీస్ ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా సెక్రటరీకి వాళ్ళ ఫ్యామిలీలంతా కూడా వచ్చి నీవు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటని అడుగుతారు. వాళ్ళు మీరు ఏకీకృత సర్వీసులు చేస్తామన్నారు, ఏక్ పోలీస్ విధానం తీసుకొని వస్తామన్నారు, మీరు ఎందుకు తీసుకురాలేరు? మా వాళ్ళ గత ప్రభుత్వంలో 26 రోజులకు 15 రోజులకు ఒక సెలవులు ఉంటుండే, ఈయన వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు దాన్ని 26 రోజులకు తీసుకపోతే అసలు వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులను గుర్తుపట్టలేని పరిస్థితికి పోయింది. వాళ్ళ ఇప్పుడు ఈరోజు ఇండివిజువల్ ఫ్యామిలీస్ మొత్తం కూడా పెద్ద కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాలు కాదు, ఆ భార్యకు కానీ పిల్లలకు కానీ కష్టం వస్తే కనీసం పోలేనటువంటి పరిస్థితులు ఉన్నా అని చెప్పి మనం ఎప్పుడన్నా చూసినామా సిపాయి తిరుగుబాటు జరిగింది, పోలీసు వాళ్ళందరూ కూడా మొత్తం అప్పుడు ఉన్నటువంటి సైన్యానికి వ్యతిరేకంగా అప్పుడు ఉండే భారతదేశంలో జరిగిందని గతంలో చూసినాం, మనం విన్నాం. ఈరోజు మొత్తం కూడా పోలీస్ వాళ్ళంతా కూడా యూనిఫామ్ కోడ్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీలు తీసినటువంటి చూసినాం. ఇట్లా తెలంగాణ ఏ రంగంలో చూసుకున్నా ఇప్పుడు పేదలు నిరుపేదలు ఆ మూసి ఆనుకోనే కాకుండా మూసి పక్కకు కట్టుకున్నటువంటి వాళ్ళని
ఈరోజు ఆయన పెట్టినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఆ 420 హామీల్లో ఎక్కడ కూడా లేదు మేము మూసిని సుందరీకరిస్తామని, లేకపోతే మూసిలో ఉన్నటువంటి వాళ్ళని మొత్తం కూడా నిర్వాసితులు చేస్తామని చెప్పేసి, అదేవిధంగా బఫర్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ తొలగించేస్తామని చెప్పేసి, ఇవన్నీ ఎప్పుడు చెప్పలేడు ఆయన. ఆ 400 హామీలు ఉన్నాయి, 420 హామీలు ఉన్నాయి, ఆ హామీలలో ఎక్కడ కూడా ఆయన చెప్పలే. కానీ చెప్పనటువంటి దాన్ని ముంగల్కేసుకొని చెప్పిన హామీలన్నీ 6 గ్యారంటీలు పోయినాయి, 420 హామీలు తుంగలోకేసి ఇవన్నీ పక్కకు పెట్టేసి ఎప్పుడైతే ఈ హామీల గురించి అడుగుతుర్రో డైవర్షన్ మొత్తం కూడా డైవర్ట్ చేస్తూ ఒకసారి మూసి అంటుండు, ఒకసారి హైడ్రా అంటుండు, ఇంకొకసారి ఇట్లా కాళేశ్వరంలో స్కామ్ జరిగింది అంటాడు, అది ఇప్పటి వరకు తేల్చాడు. ఎలక్ట్రిసిటీ కొనుగోలులో స్కామ్ జరిగింది అంటాడు. అంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మధ్యలో జరిగిన ఒప్పందాల్లో ఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వానికి లంచం ఇచ్చిందంటారు?